800 లంచం తీసుకున్నట్టు అభియోగాలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరవింద్ మోతీరామ్ సావంత్ను దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేవలం లంచం డబ్బును జప్తు చేసినంత మాత్రాన సరిపోదని, సదరు ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్టు నిరూపించే బలమైన, ఖచ్చితమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టకపోతే నిందితుడిని దోషిగా తేల్చలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే 2006 ఆగస్టులో నవీ ముంబైలోని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్న సావంత్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యక్తి నుంచి అనుమతి లేని నిర్మాణ పత్రాల జారీ కోసం 800 రూపాయల లంచం అడిగారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు 2006 ఆగస్టు 22న వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న 800 రూపాయల నగదును సావంత్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ సందర్భంగా నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో కీలక విషయాలను నిరూపించారు. ఫిర్యాదుదారు కోరిన సర్టిఫైడ్ పత్రాలను జారీ చేసే అంతిమ అధికారం క్లర్క్ అయిన సావంత్కు లేదని, ఆర్ఓసి భద్రపరిచే ఆ పత్రాలు అతనికి అందుబాటులో కూడా ఉండవని రుజువు చేశారు. దీంతో లంచం డిమాండ్ చేసినట్టు సరైన ఆధారాలు లేకపోవడంతో సుదీర్ఘకాలం తర్వాత కోర్టు అతనికి విముక్తి కల్పించింది.